గైస్ సాటర్డే అప్డేట్ కోసం ఫుల్ గా మాట్లాడుకుందాం. ఎపిసోడ్ మొత్తం జరిగింది, ప్రతి ఒక్క డీటెయిల్స్ పాయింట్ టు పాయింట్, ప్రతి ఒక్కటి ఎవరికి వీడియో చూపించారు, ఎవరికి ఫైర్ అయ్యారు, ఎవరి మీద ఎలా చూపించారు నాకు సార్ అని ప్రతి ఒక్కటి మాట్లాడదాం. ఇంకో ట్విస్ట్ అంటే ఎపిసోడ్ అయిపోయే వరకంట తనుజతో మాట్లాడలే, లాస్ట్కి మాట్లాడారంట. అది ఎలా మాట్లాడారో కూడా దాని గురించి కూడా మాట్లాడుకుందాం. హాయ్ గైస్, నా పేరు సుమన్, వెల్కమ్ బ్యాక్ టు షెన్యూఎక్స్. నేను ఛానల్ కొత్తగా వచ్చేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి ఒక లైక్ మమ్మ, లైక్ ఇంపార్టెంట్. అసలు వెళ్ళిపోదాం మ్యాటర్లకి. టాస్క్ ఎలా అంటే మీరు ప్రోమో చూసే ఉంటారు కదా, ఫస్ట్ ప్రోమో ఎపిసోడ్ అనేది అలానే ప్రోమోతోనే స్టార్ట్ అయింది. నాగార్జున సార్ వచ్చేసి లోపల ఎంటర్ అయిపోయిన తర్వాత ఒక టాస్క్ అనేది ఇచ్చారు వాళ్ళకి. అది థమ్స్ అప్ అండ్ తుఫాన్. మన థమ్స్ అప్కి మన బిర్యానీకి టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్లో ఏంటంటే ఫస్ట్ అయితే బిర్యానీ వండడానికి సంబంధించిన వస్తువులు అయితే ఎవరైతే సేకరిస్తారో వాళ్ళే ఆ టాస్క్లో విన్ అని చెప్తారు. దీనికి ఏ టీమ్గా బి టీమ్గా అనేది డివైడ్ చేస్తారు. ఏ టీంలో వచ్చేసి డెమాన్ పవన్, భరణి, దివ్య అండ్ రీతు, సాయి శ్రీనివాస్, నిఖిల్ అండ్ ఏమో సుమన్ శెట్టి గారు, వీళ్ళు వచ్చేసి ఏమో ఏ టీంలో. భరణి వచ్చేసి టీం. ఇంకోటి బి టీంలో వచ్చేసి తనుజ, ఇమానియల్, రాము అండ్ మాధురి, సంజన, గౌరవ్ గుప్తా వచ్చేసి బి టీం. ఈ బి టీంలో అయితే అక్కడ ఉన్న పోల్లో, అక్కడ ఉన్న సర్కిల్లో దాంట్లో అయితే ఎవరైతే ఆ బిర్యానీకి సంబంధించిన మసాలాలు అయితే ఆ డబ్బాలు వేస్తారో వాళ్ళే ఆ టాస్క్లో విన్నప్పుడు. దీంట్లో అయితే భరణి శంకర్ వాళ్ళ టీం విన్ అయిపోతుంది. ఏ టీం అనేది విన్ అయిపోతే ఆ టీం విన్ అయిపోయిన తర్వాత మన నాగార్జున సార్ ఇక ఎపిసోడ్లో స్టార్ట్ అవుతారు. ఒక్కొక్కటి వన్ బై గురించి ఒక్కొక్కరి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, వీడియోలు చూపించుకుంటా, ప్రతి ఒక్క క్లిప్లు పాయింట్ టు పాయింట్ చూపించుకుంటా స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి సంజన గల్రాణితో స్టార్ట్ చేస్తారు. సంజన గల్రాణితో ఎలా స్టార్ట్ చేస్తారంటే, సంజన గల్రాణి ప్రతి విషయంలో ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తుంది. ఫుడ్ కిచెన్ రూమ్లో పోయి గొడవ పడుతుంది. అదే పాయింట్ ఆఫ్ మీద తనుజతో గొడవ పడ్డది. అది ప్రతి ఒక్క పాయింట్ గురించి నాగార్జున సార్ తీసుకొచ్చి ప్రతి ఒక్క పాయింట్, నువ్వు ఇట్లా ఫుడ్ వేస్ట్ చేయడం, ఫుడ్ వల్ల గొడవ చేయడం నీది కరెక్ట్ అనిపిస్తుంది అనేది ఆ పాయింట్ ఆఫ్ మీద అసలు నాగార్జున సార్ ఫైర్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే తనుజకి అండ్ సంజనకి ఫుడ్ విషయం మీద ఒక గొడవ జరిగింది కదా, ఆ ఫుడ్ విషయంలో ఆడియన్స్ ఉన్న వాళ్ళకి ఓటు వేయమని అంటారంట. ఆ ఓట్లు వేయమన్నప్పుడు తనుజే అటు కరెక్ట్, సంజనాది కరెక్టా, తనుజ కరెక్ట్ అంటే అందరు తనుజకి వచ్చేసి కరెక్ట్. ఒక్కరే 1 ఓ 2 పీసో సంజన వైపు సపోర్ట్ చేస్తారంట. అందరు తనుజని సపోర్ట్ చేస్తారంట. ఇలా ఈ విషయం మీద సంజన మీద నాగార్జున సార్ ఫైర్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి గౌరవ్ గుప్తా నాగార్జున సార్ని ఏమంటారంటే, నీ దగ్గర అసలు నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్టు కనిపిస్తున్నావా, ఎక్కడ నువ్వు ఇప్పుడే గేమ్ స్టార్ట్ అవుతుంది, కొంచెం బిగ్ బాస్ హౌస్లో కలిపి. ఇంకోటి ఏంటంటే నీ దగ్గర ఒక పవర్ ఉంది, ఆ పవర్ గురించి నీకు తెలుసా అని హింట్ ఇస్తాడనమాట. ఆ పవర్ ఏంటంటే మన బిగ్ బాస్ హౌస్కి ఏం పవర్ కావాలన్నా డైరెక్ట్ అడిగి తీసుకోవచ్చు. ఆ పవర్ నీ దగ్గర ఉంది, యూజ్ చేసుకో, అనవసరమైన టైంలో యూజ్ చేసుకోకు, టైం ఉన్నప్పుడే యూజ్ చేసుకొని నాగార్జున సార్ ఒక చిన్న మ్యాటర్తో వాళ్ళని క్లిప్ ఇచ్చి హింట్ ఇస్తారు. దాని తర్వాత వచ్చేసి దివ్య నిఖితకు ఫస్ట్ అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే ఈ వీక్లో కెప్టెన్ అయ్యారు కాబట్టి, అంత గేమ్ ఆడి కెప్టెన్ అయిందని ఏం లేదు, ఆ సింపుల్ మ్యాటర్ అనిపించింది. హౌస్ మేట్ డిసిషన్ ప్రకారం అక్కడ డాన్స్ పెట్టారు. ఆ డాన్స్లో వచ్చేసి డాన్స్ ఎగిరిరు, ఇది వాళ్ళు ఎగిరిరు, మీకు నచ్చిన కంటెస్టెంట్ని కెప్టెన్ చేయండి, ఆ ఓట్ల ప్రకారం అయితే కేప్ చేశారు. అలా కెప్టెన్ అయ్యారని అప్రిషియేట్ చేశారు నాగార్జున సార్. ఇక్కడ గుడ్. ఇంకొకటి ఏంటంటే మనం తుఫాని అంటే ఇప్పుడు థమ్స్ అప్ టాస్క్, బిర్యానీ టాస్క్లో గొడవ దివ్వడ మాధురికి గొడవను మన శ్రీజ కాదు, మన దివ్య నిఖితకి, భరణి శంకర్కి, ముగ్గురికి గొడవ పడ్డది. ఆ అనవసరమైన మ్యాటర్లో కూడా నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు అని నాగార్జున సార్ క్వశ్చన్ చేశారు ఆమెకి. ఫైర్ అయ్యారు. ఎందుకంటే భరణి శంకర్కి జరుగుతున్న టాస్క్లో భరణి శంకర్ ఆడే ప్రతి దాంట్లో ఆటలో ప్రతి గొడవ భరణి శంకర్ ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు నువ్వు అనవసరంగా ఫైర్ అవుతున్నావు, అసలు నీకు ఫైర్ అవ్వాల్సిన అవసరం ఏంది, నువ్వు చూసుకో అని చెప్పుకుంటా నాగార్జున సార్ ఫైర్ అయ్యారు. ఇక్కడైతే నాకైతే క్లారిటీ అనిపించింది. దివ్య నిఖిత నిజంగా తన గేమ్ తను చూసుకోకుండా భరణి శంకర్ గేమ్లో భరణి శంకర్ని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు ఈమె ఎందుకు సపోర్ట్ చేస్తాడో నాకు అర్థం అవట్లేదు. ఈమె చూసుకోవచ్చుగా, బాండింగ్ ఉంటే బాండింగ్ ఉండాలి, అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, కానీ మొత్తంగా అయితే రావద్దుగా. ఇలా నాగార్జున సార్ అయితే తనకైతే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన కళ్యాణ్కి తనుజ. అసలు మీరు నిన్నటి ప్రోమో చూశారు కదా, నిన్నటి ప్రోమోలో ఆలుగడ్డ కర్రీ, ఆలుగడ్డ కుర్మా, బెండకాయ కుర్మా, దోశ, చపాతి ఇట్లా ఒక డిస్కషన్ జరిగిందిగా. నిజంగా గైస్ అక్కడైతే ఆ డిస్కషన్లో ఆలుగడ్డ కూర అనేది కర్రీలో బాగుంటుందని కళ్యాణ్ చెప్పింది కరెక్టే. అతను కావాలని అయితే చెప్పలే. ఒక నిజంగా హౌస్ మేట్గా పర్మిషన్ అడగాల్సిన బాధ్యత ఆమె, అతనిది కూడా ఉంది, ఈమె కూడా ఉంది. హౌస్ మేట్ డిసిజన్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇక్కడ బెండకాయ కర్రీకి అండ్ ఆలుగడ్డ కర్రీకి గొడవ జరిగింది కదా, ఇతనిలో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది కూడా నాగార్జున సార్ వచ్చేసంట మన ఆడియన్స్కి చెప్తే ఆల్మోస్ట్ తనుజకే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారట. అసలు తనుజకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం అవట్లేదు. తనుజ అసలు బ్యాడ్ రూమర్ చూపించినా కూడా గుడ్ లెక్కనే బిగ్ బాస్ హౌస్లో వీడియోలు అప్లోడ్ చూపిస్తున్నారు, బిగ్ బాస్ హౌస్కి బయట చూపిస్తున్నారు. అలా ఎందుకు చూపిస్తున్నారో నాకైతే అర్థం అవట్లేదు. నిజంగా తనుజకి ఏమైనా డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్ కప్పు చేతిలో పెట్టి పెప్పారు. అది ఇక 50 రోజులు అయితే ఎట్లా అయిపోయింది, ఇక మొత్తానికి ఎంట పెట్టుకొని వస్తారంట. అక్కడ వాళ్ళు పోయే కంటెస్టెంట్ కూడా తనుజకి సపోర్ట్ చేయమని చెప్తారు.
చెప్తున్నారు ఏందో నాకైతే ఇది అర్థం అవట్లేదు. సీరియల్ స్టార్ మా అందరూ ఎగబడుతున్నారేమో. సో ఇదైతే అక్కడ జరిగింది. అక్కడ తనుజను వచ్చేసి కరెక్ట్ అన్నారట. ఇదైతే ఎంతవరకు కరెక్టో ఎంతవరకు రాంగో మనకు తెలుసు, జనాలకు తెలుసు, చూసే వాళ్ళకి తెలుసు. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారో ఏందో అదైతే అర్థం అవ్వట్లేదు. ఇదైతే పూర్తిగా సాటర్డే రోజు అప్డేట్. మొత్తానికి నెక్స్ట్ కళ్యాణ్ వీళ్ళది అయిపోయిన తర్వాత సుమన్ శెట్టికి అసలు నిజంగా క్లాస్ నాగార్జున సార్ ఫస్ట్ టైం క్లాస్ ఇవ్వడం జరిగింది. అది కొంచెం నార్మల్గా ఏంటంటే మొన్న శ్రీజకు జరిగిన టాస్క్లో మీరు కళ్యాణ్ అండ్ మన సుమన్ శెట్టి మీరిద్దరు తొందరగా ఎందుకు స్టాండ్ తీసుకోవాలి, ఆ స్టాండ్ తీసుకోవడం వల్లనే ఆ గేమ్ అనేది రద్దు అయిపోయింది. ఆ గేమ్ అక్కడతో ఆగడం వల్ల శ్రీజ కొంచెం ఎఫెక్ట్ జరిగిందని ఆ ఉద్దేశంతో కూడా సుమన్ శెట్టి మీద నాగార్జున సార్ ఫైర్ తీసుకున్నారు. నిజంగా లిటరల్గా ఇదొకటి చిన్న క్లిప్ సుమన్ శెట్టి దగ్గర కొంచెం మైనస్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే బర్నీ శంకర్కి ఫేవరబుల్గా చేస్తున్నాడేమో అనిపిస్తుంది. కానీ బర్నీ శంకర్ ఏదో ఒక రోజు సుమన్ శెట్టికి ఏదో వెన్నుపోటు కట్టపల్లకనే పొడుస్తాడో అది అర్థం అవ్వట్లేదు. బర్నీ శంకర్ వచ్చేసి సేఫ్ గేమ్ ఆడుతున్నారు, అది కూడా చెప్పారు. దీని గురించి లాస్ట్లో మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చి మాధురికి రీతు గొడవ మీద అయితే నాగార్జున సార్ మాధురికి సపోర్ట్ చేసినట్టుంది, రీతుకి కొంచెం చెప్పినట్టుంది. అసలు ఫైర్గా ఏంటంటే అన్హెల్దీ బాండ్ హెల్దీ బాండ్ మీద గొడవ చేశారు కదా. ఇక్కడ నిజంగానే హెల్దీ అన్హెల్దీ బాండ్ అంటే బిగ్ బాస్ హౌస్లో కావాల్సింది ఏంది, అందరితో కలిసి మెలిసిగా ఉంటుంది. ఒక్కరితే కాదు, రీతు పర్పస్ మీద డెమాన్ పవన్ పర్పస్ మీద నాగ్ సార్ కొంచెం అట్లా క్లూ ఇచ్చినట్టే చేశారు. మన మాధురికి వచ్చి సపోర్ట్ చేసినట్టు ఇచ్చారు. కానీ మాధురి చెప్పింది రైట్. అక్కడ అన్హెల్దీ హెల్దీ బాండ్ అంటే బిగ్ బాస్ హౌస్ కావాల్సింది హెల్దీ బాండ్లే కాదు, అన్హెల్దీ బాండ్ కాదు. మమ్మల్ని బిగ్ బాస్ హౌస్లో చూసి జనాలు కొంచెం మెచ్చుకునేటట్టు కావాలి, కానీ అనవసరమైన పాయింట్ చేసుకోవడం కాదు. ఇది తనకు వచ్చేసి ఆ విధంగా మాధురికి చెప్పిన మాటల్లో అప్రిషియేట్ చేశారంట. దాంతోపాటు మాధురికి కూడా కొంచెం వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదు, ఏమైనా ఉంటే బయట చూసుకొని బిగ్ బాస్ హౌస్లో కాదని చెప్పుకుంటా ఆ విధంగా కూడా మాధురి మీద కూడా ఫైర్ అయ్యారు నాకు సార్. ఇక్కడైతే నాకైతే ఓవరాల్గా నాకు నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బర్నీ శంకర్తో మాట్లాడినప్పుడు ఓవరాల్గా బర్నీ శంకర్ సేఫ్ గేమ్ ఆడుతున్నారని అక్కడ జనాలను అడిగారంట. జనాలు అడిగితే మ్యాక్సిమం 90-80% మొత్తం బర్నీ శంకర్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. తన ఒరిజినాలిటీ అనేది మళ్ళీ అయితే తన మీద ఒక కామెడో లేకపోతే జోకో సీరియస్గానో ఏమన్నారు, మీ ఇష్టం వచ్చినట్టు బిగ్ బాస్ హౌస్ వస్తున్నారు పోతున్నారు అని ఒక నాగార్జున సార్ కొంచెం స్మైల్ చేసుకుంటూ అట్లా చెప్పారట జోక్గా. అదేంటంటే మెడికల్ ఎమర్జెన్సీ కోసం బయటికి పోయారు, రీఎంట్రీ కోసం బయటికి పోయారు, ఒక దెబ్బలు జరిగిందని బయటికి పోయారు. ఆ పర్పస్ మీద మీ ఇష్టం వచ్చినట్టు పోతున్నారు అని ఆ పర్పస్ నాగార్జున సార్ అక్కడ కొంచెం కామెంట్ చేశారు. ఇది ఓవరాల్గా నచ్చింది. ఇంకొకటి అంటే బర్నీ శంకర్ది సేఫ్ గేమ్ అనుకుంటా, సేఫ్ గేమ్ చేస్తున్నారు, మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారా, ఇది కూడా క్లిప్ అనేది ఇది కూడా నిజాయితీగా బయట పెట్టేశారట. ఇదైతే నాకు ఓవరాల్గా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి రాము రాథోడ్ గురించి ఏం చేద్దాం. ప్రతి ఒక్క పాయింట్ మీద గేమ్ ఆడతాడు, ప్రతి ఒక్క పాయింట్ మీద ఆరుస్తారు, ఎక్కడ ఆడవాలో తెలుస్తుంది. నామినేషన్ అప్పుడైతే బీభత్సంగా కాంట్రవర్సీ, ఎవరితో ఎట్లా ఆడాలో, ఎవరిని నామినేషన్ పాయింట్ చెప్పాలో చేస్తాడు. కానీ ఈ వీక్ అయితే కొంచెం రాము రాథోడ్కి ఫేవరబుల్ గేమ్ అనేది జరగలే. ఇంకొకటి ఏంటంటే రాము రాథోడ్ దగ్గర మైనస్ ప్లస్ నాకైతే తెలియదు. ఎక్కడ గొడవ జరిగినా, ఎక్కడ ఆర్గ్యూ జరిగినా అక్కడ పోయి ఎక్కడున్నా మూలలో హౌస్ మూలలో ఎక్కడున్నా దీనికొచ్చి వాళ్ళ మధ్యలో వచ్చి కూర్చుంటారు, లేకపోతే వాళ్ళ మధ్యలో వెళ్ళిపోతారు. అదొక ఫన్నీ మూమెంట్ లెక్క క్లిప్పును వీడియో చూపించి నవ్వారంట అక్కడ హౌస్ మేట్తో పాటు. దాంతోపాటు నాకైతే ఓవరాల్గా ఇదైతే మంచిగా అనిపించింది. అందరినీ సపోర్ట్ చేశారు. దివ్యల మాధురికి అండ్ రీతికి జరిగిన అసలు గొడవలో అన్హెల్దీ హెల్దీ బాండ్ అయితే దీంట్లో ఆల్మోస్ట్ చాలా వరకు ఫైర్ అయ్యారు. ఇక్కడ అందరితో మాట్లాడారు. ఇమానియల్ గురించి ఏంటంటే ఓవరాల్గా ఒక్క నిమిషం కానీ నిజంగా ఓవరాల్గా ఇది మొత్తం గేమ్. అసలు గేమ్ నాకు బిగ్ బాస్ హౌస్లో చేస్తున్న సాటర్డే అప్డేట్ రోజు ఏం జరుగుతుందో ఏందో అర్థం అవ్వట్లే. ఓవరాల్గా చూద్దాం. నెక్స్ట్ వీడియోలో సండే ఎపిసోడ్ గురించి చెప్తా. ఇంకొకటి ఏంటంటే తనుజ గురించి అసలు బిగ్ బాస్ హౌస్లో మాట్లాడలేదంట నాకు తెలిసిన సార్. ఎందుకు మాట్లాడలేదో నాకైతే క్లారిటీ తెలియదు. ఇంకొకటి ఏంటంటే మనం బిగ్ బాస్ హౌస్లో నేను రేపు మీతో మాట్లాడతా నాగార్జున సార్ మీ గురించి చెప్పాలని క్లారిటీగా, రేపు నీ గురించి మాట్లాడుకుందామని కొంచెం ఫైర్గా కొంచెం నార్మల్గా చెప్పినట్టు అయింది. ఇక్కడైతే నిజంగా జెన్యున్గా అసలు రేపు ఏం మాట్లాడుతుందో సండే ఎపిసోడ్ రోజు గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డబ్బును అందిస్తా. ఇమానియల్ గురించి ఏం గుర్తుకొచ్చిందంటే మనం చెప్పింది 100% జరిగింది. నిజంగా మనం అనుకున్నట్టే జరిగింది. ఓవరాల్గా ఇది అంటారని అనుకున్నాను నేను నాగార్జున సార్. నిజంగా దాని గురించి అన్నాడు. నీ వీడియో కూడా అప్లోడ్ చేసి ఏంటంటే ఇమానియల్ మనం టెడ్డీ బేర్ టాస్క్ నామినేషన్ చేసేటప్పుడు టెడ్డీ బేర్ టాస్క్ రాము రాథోడ్ చేశారు కదా, అప్పుడు తనుజను నువ్వు నన్ను సపోర్ట్ చేయకుండా రాము రాథోడ్ని సపోర్ట్ చేసావని అక్కడ ఆ పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ వీడియో అనేది చూపించి
ఇమానియల్కి తనుజ వైపు ఇట్లా అన్నాడు కదా చేయికి, ఇమానియలే కావాలని ఇట్లా అనేసి ఆ పాయింట్ అనేది చూపించి నువ్వే చెప్పేసి మళ్ళీ తన మీద అరుస్తున్నావు ఎందుకని ఆ పాయింట్ అవుట్ మీద నాగార్జున సార్ కూడా ఇమానియల్ మీద కూడా ఫైర్ అయ్యారంట. ఆ ఓవర్గా లిటరల్గా నాకైతే అది నచ్చింది. నిజంగానే ఇమానియల్ తప్పు చేశాడు కాబట్టి తప్పు చేసి చూపించాడు. అనవసరంగా తనుజకి ఫేవరబుల్ అనేది ప్రతి ఒక్కటి చూపిస్తున్నాడు బిగ్ బాస్, అన్ఫేవరబుల్ ఉన్నది చూపించట్లేదు. అదెందుకో నాకు అర్థం అవట్లేదు. బిగ్ బాస్ తనుజకు సపోర్ట్ బాగా చేస్తాడు. ఇలాగే బిగ్ బాస్ అప్డేట్ కోసం నన్ను ఫాలో చేయండి. బిగ్ బాస్ ఇంటి పైన కన్నేసినట్టు నా ఇంటి పైన కూడా ఒకసారి కన్నేసి చూడండి మా వీడియోస్ పైన.